యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనడు. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవలెను. చాలు, తర్వాత మరలా చూద్దాము. ఇదే వాక్య భాగము పౌలు భక్తుడు కూడా కొత్త నిబంధన గ్రంథంలో కోట్ చేస్తాడు. ఇదే వాక్య భాగమును కొత్త నిబంధన గ్రంథంలో పొద మండుచు ఉంది కానీ కాలిపోలేదు అని అక్కడ మోషేని గురించి చెప్తూ అక్కడ రాస్తాడు. అయితే దాన్ని తర్వాత మరలా చూద్దాము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని మనం చేస్తుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఒకవేళ పెన్ను, పేపర్ లేకపోతే నోట్బుక్ ఉంటే నోట్ చేసుకోవాలని మనం చేస్తుంటున్నాను. ఇందులో ప్రభు మనకు నేర్పించబోతున్న కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. దయచేసి ఇది నోట్ చేసుకుంటే బెస్ట్ ఏమో. మోషేని గురించి మనకందరికీ తెలుసు. మోషే ఎవరు? అమ్రాము యొకెబెతు యొక్క కుమారుడు, హెబ్రీయుడు. మోషే హెబ్రీయుడు. హెబ్రీయుడు అనేది, హెబ్రీ అనే పదము ఎక్కడి నుండి వచ్చింది? హెబ్రీయుడు అని ఎక్కడి నుండి వచ్చింది ఈ యొక్క మాట? హెబ్రీ అది నోవహు వంశావళిలో చూసినప్పుడు అక్కడ ఎబేర్ అని ఉంటాడు. ఎబేర్, ఆ ఎబేర్ అనే పదంలో నుండి వచ్చిందే ఎబేర్ హెబ్రూ. అంటే వారు మాట్లాడే భాషను అక్కడ పొందుపరిచి ఆ పేరును ఎబేర్, హెబ్రూ, హెబ్రీ ఈ విధంగా వచ్చింది. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఎబేర్ అనే మాట కనిపిస్తుంది. అయితే ఈ యొక్క మోషే హెబ్రీ బాలుడు. అబ్రహాముతో నిబంధన చేశాడు దేవుడు. ఏమి నిబంధన చేశాడు? నువ్వు చూస్తున్న ఈ భూమిని నీకును నీ సంతానములకును ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆలకిస్తున్నారా? పిల్లల్ని కూడా అడుగుతాను నేను, మీరు జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. నీకును నీ సంతానములకును ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. 400 సంవత్సరాలు వారిని ఎక్కడ బానిసత్వంలోనికి పంపించి, బానిసత్వంలో ఉన్నప్పుడు అయితే వారిని విడుదల చేయాలి.
అయితే విడుదల చేయాలి అంటే ఆయన యొక్క ప్రణాళిక ఉంది. ముందుగానే ఆయన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారము అమ్రాముకి యెకోబెతుకి పుట్టిన కుమారుడు సుందరుడుగా ఉన్నాడు, చూడ చక్కని వాడుగా ఉన్నాడు. అయితే వారి తల్లిదండ్రులు ఆ బిడ్డను అక్కడ ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలందరూ ఉన్నప్పుడు వారు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వము అంటే ఐగుప్తు దేశంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఐగుప్తు దేశానికి అసలు ఇజ్రాయేలీలు ఎందుకు వెళ్ళారు? ఇజ్రాయేలీలు యాకోబు సంతానము 70 మంది అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి. ఎందుకు? ఆహారము కొరత వల్ల ఆ ఐగుప్తు దేశానికి 70 మంది వెళ్ళారు. అయితే ఆ ఐగుప్తులో వారిని ప్రభువు దీవించి ఆశీర్వదించి వారిని ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారము వారిని సంతాన అభివృద్ధి కలుగు చేసి వారిని రెట్టింపుగా చేసి 6 లక్షల కాల్బలముగా చేసి ఉంటున్నాడు. 6 లక్షల కాల్బలం అంటే నడవలేని వారు ఉంటారు, పిల్లలు ఉంటారు, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు. అయితే అటువంటి సమయంలో వారు బానిస బ్రతుకుతూ ఉన్నారు. బానిసలు ఏ విధంగా ఉంటారు? వెట్టి చాకిరి చేయిస్తూ ఉంటారు. ఆ ఐగుప్తు దేశంలో వెట్టి చాకిరి చేస్తూ వాళ్ళు జీవిస్తున్న సమయంలో ప్రభువు అక్కడ నుండి ఒకరిని ఎన్నుకున్నాడు. ఎవరిని? మోషేని ఎన్నుకున్నాడు. అయితే ఆ సమయంలో అక్కడ వీరు పెరిగిపోతూ ఉన్నారు. 6 లక్షల మంది అయిపోయారు. ఫరో రాజు ఎవరు? ఐగుప్తు దేశానికి రాజుగా ఉంటున్నాడు. ఆ ఫరోకి వాళ్ళకి అనిపించింది వీళ్ళు పెరిగిపోతూ ఉన్నారు, అయితే ఎప్పటికైనా కూడా వీళ్ళ నుండి మనకు ప్రమాదమే, కాబట్టి వీళ్ళని ఇక్కడే మధ్యలోనే తుంచేయాలి అని అనుకున్నాడు. ఆ ఫరో రాజు అనుకొని పుట్టిన మగపిల్లలను చంపేయమని చెప్పి ఆ మంత్రసానులకి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి వారిని పంపించినప్పుడు అనేక మందిని చంపేస్తూ ఉన్నారు. అయితే అమ్రాముకు యెకోబెతుకు పుట్టిన కుమారుడు మోషే. ఈ మోషేను వారి యొక్క తల్లిదండ్రులు చంపడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే చూడ చక్కని వాడుగా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలా, చూస్తూ చంపలేము అని ఏం చేశారంటే జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టారు. నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు అది ఎక్కడికి చేరింది? ఆ పెట్టి ఫరో యొక్క కుమార్తె అక్కడ నైలు నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ఆగింది పెట్టె. అయితే ఆమె దగ్గరకు వచ్చి ఆగినప్పుడు ఆ పెట్టె తెరిచి చూసినప్పుడు హెబ్రూ బాలుడు. అయితే హెబ్రూ బాలుడుగా ఉంటున్నప్పుడు హెబ్రీలు అంటే వారు చిన్న చూపు చూసేవారు. ఆ ఐగుప్తీయులు చిన్న చూపు చూసేవాళ్ళు. ఎందుకంటే వారికి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, వారు తక్కువ జాతిగా వారిని చూసేవారు. ఎందుకంటే వారు గొర్రెల్ని మేపేవాళ్ళు, పశువుల మందలను మేపేవాళ్ళు. అయితే అటువంటి సమయంలో ఆ చిన్న బాలుని ఎత్తుకొని చూసి నా కొరకు ఆమె అనుకుంటే ఒకవేళ అక్కడే ముంచేసేయచ్చు, అందులో ముంచేసి చంపేసేయచ్చు, కానీ చంపలేదు. ప్రభువు ఏర్పరచుకున్న బిడ్డలను ఎవరు ముంచలేరు. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలను ఎవ్వరు కూడా ముంచలేరు. ఇది మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. ఒకవేళ ఆమె తలుచుకుంటే వారికి చెప్పి, ఆ పక్కన ఉండే వారికి చెప్పి, పనికత్తెలకు చెప్పి చంపేసి ఉండొచ్చు. కానీ ఆమె తీసుకొని వెళ్ళి ఆమె కుమారునిగా స్వీకరించి పెంచుకున్నది. తర్వాత పెరిగి పెద్దవాడయ్యాడు. ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించాడు. మంచి ప్రావీణ్యుడయ్యాడు. మంచి యుద్ధ నేర్పరిగా ఉన్నాడు. కత్తి తిప్పట్లో అయితే అనేక విధాలుగా ఆయన
జ్ఞానవంతుడుగా ఉంటున్నాడు. మంచి ఇంజనీర్గా ప్లానింగ్ ఇవ్వడంలో కూడా చాలా నేర్పరిగా ఉంటున్నాడు. అయితే అటువంటి సమయంలో మోషే తన జనులైన వారు అని గుర్తుపట్టి వారికి సహాయం చేయాలని ఒక ఇద్దరు గొడవ వేసుకుంటూ ఉంటే వారి దగ్గరకు వెళ్ళి ఏం చేయబోయాడు? ఇద్దరు ఎవరు? ఒక ఐగుప్తీయుడు, ఒకడు ఇశ్రాయేలీయుడు బానిసతో కొట్లాడుతూ ఉన్నప్పుడు వారిలో ఒకరిని చంపి మట్టు పెట్టాడు. ఎవరిని చంపేశాడు? ఐగుప్తీయుడిని చంపి పూడ్చిపెట్టేశాడు. అయితే రెండవసారి వారు తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత ఇద్దరు ఇజ్రాయేలీలు గొడవ పడుతూ ఉండగా చూసి, అయ్యో మీరు మా వాళ్ళు ఎందుకు గొడవ పడుతూ ఉన్నారు? గొడవ పడద్దు అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళండి? వీళ్ళు అదే మూర్ఖత కలిగిన వాళ్ళు, చాలా ఎక్కువ మూర్ఖత్వము కలిగిన వారు. కాబట్టి మాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న నువ్వు చంపేసింది మేము వెళ్ళి రాజుతో చెప్తాము. రాజుతో చెప్తే ఏమవుతుంది? నిన్ను దేశ బహిష్కరణ చేస్తారు. కాబట్టి అది వింటూనే మోషే రాజు పంపించేదానికంటే ముందుగానే నేనే పారిపోవడం మంచిదని పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? చూడండి, ప్రభువు ఏర్పరిచిన బిడ్డలను ఆయన ఎక్కడ చేర్చాలో అక్కడే చేరుస్తాడు. ఎక్కడికి వెళ్ళాడు? మిద్యాను అరణ్యమునకు వెళ్ళాడు. మిద్యాను అరణ్యంలో ఒక దేశంలో ఎవరున్నారు? జిత్రో అంటారు ఇంగ్లీష్ లో. ఎవరు? ఈ ఇత్రో ఎవరు? మోషే మామ పిల్లనిచ్చిన తర్వాత మామే అవుతారు. కానీ ఇత్రో ఎవరు? మేనమాం కాదు, యాజకుడు. కరెక్టే, యాజకుడు అంటే యెహోవాను సేవించేవాడే. అయితే మిద్యాను అరణ్యంలోకి యెహోవా దేవుడు ఏ విధంగా వెళ్ళాడు? అయితే అబ్రహాము భార్యలలో ఒక భార్య అక్కడ ఆ సంతానంలో నుండి వచ్చిన వాడే ఇత్రో. యాజకుడుగా యెహోవాను సేవించేవాడుగా ఉంటున్నాడు. అబ్రహాము సంతానములో నుండి వచ్చిన వాడే. కాబట్టి ప్రభు ముందుగా తను ఏర్పరచుకున్న వారి కొరకు ఏర్పరిచిన వారిని ప్రభు చూపిస్తాడు. ఏర్పరచబడిన వారిని, తన ఏర్పరచుకున్న వారి కొరకు ఏర్పరచబడిన వారిని ప్రభు చూపిస్తాడు. అక్కడికి తీసుకువెళ్ళి పారిపోయిన తర్వాత అక్కడ ఇద్దరు ఇంట్లో పెట్టినప్పుడు, అయితే ఈ విధంగా చెప్పి నేను ఇక్కడ నుండి సో ఐగుప్తు దేశం నుండి వస్తున్నాను అని చెప్పినప్పుడు, ఆ ఐగుప్తు దేశం నుండి వస్తున్నావా? అయితే ఎవరు నువ్వు అన్ని విచారించినప్పుడు హెబ్రీయుడు. అయితే హెబ్రీయుడైతే నా వాడివే, కాబట్టి ఇదిగో నా గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు మేపు అన్నప్పుడు చూసారా, అక్కడైతే ఐగుప్తు దేశంలో అయితే ఎవరక్కడ అనేవాడు. అవునా? ఎవరక్కడ ఇట్లాంటి పిలిచేవాడు. ఇక్కడ ఏది గొర్రెది ఎట్టుపోయింది, ఆ గొర్రె ఎట్టుపోయింది, ఈ గొర్రె ఎట్టుపోయింది అనే స్థితికి వచ్చేసాడు. అయితే ప్రభు ఏర్పరచుకున్న వారిని అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మోషే? 40 సంవత్సరాలు అక్కడ గొర్రెలను మేపుతూనే ఉన్నాడు. తన ఇత్రోకి కుమార్తెలు ఉన్నారు, అందరూ కుమార్తెలే. అయితే ఆ కుమార్తెలలో ఒక కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసినప్పుడు ఆ మామ గొర్రెలను మేపుతూ ఉన్నాడు. 100ని 200 చేస్తుంటాడు, 200ని 400 చేస్తుంటాడు. ఈ విధంగా గొర్రెలను మేపుతూ ఉన్నాడు.
మేపుతూ ఒకానొక దినమున ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని పర్వతమైన హోరేబు. హోరేబు అనేది దానికి మరొక పేరు సీనాయి పర్వతము. హోరేబు అనేది దేవుని యొక్క పర్వతముగా పేరు పెట్టబడింది. కూర్చున్న వాళ్ళు కొంచెం అలసిపోయినట్టున్నారు, జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తుంటున్నారు. హోరేబు అనేది దేవుని పర్వతము. చూడండి, దేవుని పర్వతము. ఎక్కడెక్కడ తిరిగాడో మోషే. ఎక్కడ ఉండవలసిన వాడు? రాజగృహంలో పెరగవలసిన వాడు రాజగృహంలో నుండి పారిపోయి వచ్చాడు. పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ప్రభు తీసుకొచ్చి ఎక్కడ చేర్చాడు? తన వారి దగ్గరే చేర్చాడు. తన వారి దగ్గరే చేర్చి అక్కడ తనకి పెళ్లి చేశాడు. తర్వాత మనం కూడా అంతే. ప్రభు ఒకానొక దినమున ప్రభువుని చూడవలసిన దినము వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని చూడవలసిన దినము వస్తుంది. ఆ ప్రభువుని చూసే దినము కొరకు మనము వేచి ఉండాలి. అయితే మనం ముందుగా తర్బీదు కావాలి. ప్రభు 40 సంవత్సరాలు ఎందుకు మోషేను అక్కడ ఉంచాడు? ఆయనకి తర్వాత వచ్చిన పేరు కాదు అది, సాత్వికుడు. మోషే మిక్కిలి సాత్వికుడు అని ముందైతే ఏదైనా గొడవ చూసినప్పుడు వెంటనే వారి మీద కొరడా జులిపించేవాడు. వారిని కొట్టేవాడు, చంపేసేవాడు. అంతటి క్రూరుడిని తర్బీదు చేసి ఏ విధంగా మలిచాడు? సాత్వికుడుగా చేశాడు. ప్రభు తన ముఖమును చూడాలి అంటే ఒకవేళ మనకి ఇవ్వచ్చు, అన్ని ఇవ్వచ్చు. ఈ దినమున డబ్బు ఇవ్వచ్చు, ఇంటిని ఇవ్వచ్చు, ఇంటిని చూపిస్తాడు. ఇల్లు ఇవ్వచ్చు, సొంత ఇల్లు ఇవ్వచ్చు, సొంత కారు ఇవ్వచ్చు, లేకపోతే సొంత బండ్లు ఇవ్వచ్చు, లేకపోతే మంచి భార్యని ఇవ్వచ్చు, మంచి పిల్లల్ని ఇవ్వచ్చు. అయితే ఒకానొక దినమున ప్రభువుని చూసే దినము రాబోతుంది. ప్రభు ఇప్పుడేమంటున్నాడు? నీకు అన్ని ఇచ్చాను, కానీ ఇప్పుడేం చేయాలి? నువ్వు నా ముఖమును వెతుకు. దావీదుతో చెప్పిన ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, డేవిడ్ సీక్ మై ఫేస్ అంటాడు. నా ముఖమును వెతకమంటున్నాడు, నా ముఖమును చూడమంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూసే మోషే కూడా తనకు అన్ని ఇచ్చాడు ప్రభువు. అక్కడ గొర్రెలు మేపుతూ ఉన్నాడు, భార్యని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు దేవుడే తనకు ప్రత్యక్షమవుతున్నాడు. అక్కడికి వెళ్ళి దేవుని పర్వతమైన హోరేబు పర్వతము దగ్గరకు వచ్చి అక్కడ పొద మండుతూ ఉంది. పొద మండుతూ ఉన్నప్పుడు ఆ పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. పొద మండుతూ ఉందంటే గొర్రెల కాపరులు ముందుగా వెళ్ళిపోతారు ఆర్పడానికి. ఎందుకు అంటే గొర్రెలకి మేత పోతుందేమో, ఇదంతా తగలబడిపోతుందేమో. పొద ఒక్క దగ్గరే మండుతూ ఉండదు కదా, మండుతూ ఉంటుందా? మండుతూ అక్కడే ఆగి ఉంటుందా? మొత్తం తగలబడిపోతూ వస్తుంది. పచ్చగడ్డి కూడా ఏ విధంగా అయిపోతుంది? మాడి మసైపోతూ వస్తుంది. అగ్ని ఆ విధంగా దహించి వేస్తుంది. అయితే అక్కడ విచిత్రం కనిపించింది. ఏంటి ఆ విచిత్రము? పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. అక్కడ పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. అయితే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ పొద ఇక్కడ ఒక మర్మము ఏంటి అంటే, ఈ ఆలకించండి, శని లేచి కూర్చో, ఆలకించాలి. మధ్యలో డిస్టర్బ్ అయితే కొంచెం వాక్యము ఇదవుతుంది. అయితే ఈ యొక్క పొద మండుతూ ఉంది అంటే
వెనక్కి వెళ్ళి కూర్చో. పొద మండుతూ ఉంది అంటే ఈ పొద ఎవరు? ఈ పొద ఎవరు? ఇక్కడ గమనించాల్సిన విషయము, ప్రభువు తను జరుగుతున్న విషయాన్ని తన భక్తునికి తెలియచేస్తూ ఉంటున్నాడు. జరుగుతున్న విషయాన్ని తన భక్తునికి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏంటి ఆ విషయము అంటే, పొద ఇశ్రాయేలీయులు. పొద అంటే ఒక చెట్టే ఉంటుందా? అనేక రకాలైన చెట్లు ఉంటాయి. పొద ఇశ్రాయేలీయులు. మండుతూ ఉంది, అగ్ని మండుతూ ఉంది. వాళ్ళు అగ్ని మండడం అంటే ఏంటి? అగ్ని మండుతూ ఉందంటే వారు శ్రమలో ఉన్నారు, వారు బాధల్లో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, శ్రమలు పడుతూ ఉన్నారు. కానీ ఆ శ్రమల్లో వాళ్ళు కాలిపోవట్లేదు, ఆ శ్రమల్లో వాళ్ళు నశించిపోలేదు, శ్రమల్లో వాళ్ళు చనిపోలేదు. వారు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే మోషే దగ్గరకు వెళ్ళి చూడగానే అక్కడ ఏం చూశాడు? ఒకసారి చూడండి. అక్కడ మధ్యలో ఎవరున్నారు? అగ్ని మధ్యలో యెహోవా దూత అగ్ని మండుతూ ఉంది. పొదలో అగ్ని మండుతూ ఉంటే ఆ అగ్ని మధ్యలో ఎవరున్నారంట? యెహోవా దూత ఉన్నాడు. యెహోవా దూత తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు శ్రమలో ఉన్నారు, శ్రమలు పడుతూ ఉన్నారు. ఆ శ్రమలలో ఎవరు తోడుగా ఉన్నారు? ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు తోడుగా ఎవరు ఉంటాడు? యెహోవా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఒకవేళ శ్రమల్లో ఉండొచ్చు, తగలబడిపోతున్నట్టు అనిపించవచ్చు, కానీ ఆ శ్రమలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఇది మాత్రం మనము గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది మోషే భక్తులకి చూపిస్తూ ఉన్నాడు. మోషే భక్తులకి అక్కడ చూపిస్తూ ఉన్నాడు అంటే అర్థమేంటి? తనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నాడు. పొద కాలిపోలేదు, కానీ తగలబడుతూ ఉంది. అయితే ఆ పొద నడుమ యెహోవా దూత తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండి వారిని కాపాడుతూ ఉన్నాడు. అయితే తన సమయము వచ్చినప్పుడు తన బిడ్డలను బయటకు తీసుకురావడానికి, ఆయన ఆ వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా తను ఏర్పరచుకున్న తన దాసుని రప్పించాడు. ఎక్కడికి? ఆ పొద దగ్గరకే రప్పించాడు. ఇప్పుడు ఆ పొద దగ్గరకు తీసుకుపోవాలి. ఏ పొద దగ్గరకు? ఇశ్రాయేలీయులైన ఆ పొద దగ్గరకు. వారు శ్రమల్లో ఉన్నారు. ఆ పొద దగ్గరకు మోషేను నడిపించాలి. మోషేను నడిపించి తీసుకువెళ్ళాలి అక్కడికి. అయితే మోషేను నడిపించి తీసుకువెళ్ళాలంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము, పవిత్రమైనది, పరిశుద్ధ స్థలము. అయితే నీ చెప్పులను వదిలిపెట్టి రమ్మన్నప్పుడు ఆయన తన ముఖమును కప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకు తన ముఖమును కప్పుకుంటూ ఉన్నాడు? ఒకవేళ మోషే అనుకుంటూ ఉండొచ్చు, ఏమనుకుంటూ ఉండొచ్చు? అయ్యా, నేను ఏమంటున్నాడు? పొద నడుము నుంచి ఏమని మాట్లాడుతున్నాడు? ఆ స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఎందుకు చూడవెరిచాడు అంటే, అక్కడ అయ్యా, నేనైతే అక్కడ గొడవ పడుతున్నప్పుడు నా జనుల కొరకు నేను సహాయం చేద్దామని వెళ్ళాను. అప్పుడు ఎక్కడికి పోయావయ్యా నువ్వు? మనం కూడా అనుకుంటాం, నేను శ్రమలో ఉన్నాను, నేను ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు ఎక్కడికి పోయావయ్యా నువ్వు? ఇప్పుడు మోషే కూడా
అదే చూడవెరిచి అనుకుంటూ ఉన్నాడు. అయితే ఒకవేళ అక్కడ సహాయం చేస్తుంటే ప్రభు ఏమవుతాడు? ఇప్పుడైతే మోషే సకల విద్యలలో ప్రావీణ్యుడు. మోషే సకల విద్యలలో ప్రావీణ్యుడు. అయితే ఆయనకు కత్తి తిప్పడం వచ్చు, ఆయనకు యుద్ధం చేయడం వచ్చు, అన్ని విద్యలలో విల్లు వేయడం వచ్చు, అన్ని విద్యలలో ప్రావీణ్యుడు. అయితే అక్కడ ప్రభు కత్తితో యుద్ధం చేసేవాడా? అక్కడ ఒకవేళ మోషేకు తోడుగా వెళ్ళుంటే అధికారముతోనూ ఆయన అధికారమును వాడుకున్నట్టుగానే ఉంటుంది. అధికారమును వాడుకునే దేవుడు కాదు. ఇప్పుడు మోషే చేతిలో ఏముంది? కర్ర. మోషే చేతిలో ఏముంది? కర్ర. కర్రతో నా యుద్ధం చేసేది. ఎవరు కర్ర పట్టుకోబోయింది? ఎవరు? దావీదు గొల్యాతు మీదకి ఒక కర్రను ఒడిసెలను చేత్తో పట్టుకొని వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళేవాడు ఎట్లాగ వెళ్తాడు? కత్తి తీసుకువెళ్ళాలి, డాలు తీసుకువెళ్ళాలి, ఇవన్నీ తీసుకువెళ్ళాలి. కానీ మన దేవుడు కత్తితో యుద్ధం చేసేవాడు కాదు. కత్తి అవసరం లేదు. ఆయన యుద్ధం చేయాలంటే కత్తులు, బాంబులు ఇవి అవసరం లేదు. లోకంలో అనేక విధాలైనటువంటి మనము పురాణాలు వింటూ ఉంటాం. కత్తితో, విల్లుతో, వీటితో యుద్ధాలు చేసేవా అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. కానీ మన దేవుడు ఆ విధంగా చేసేవాడు కాదు. మన దేవుడు ఆ విధంగా యుద్ధం చేసేవాడు కాదు. వారిని విడిపించుట కొరకు, తను ఏర్పరచుకున్న బిడ్డలను విడిపించుట కొరకు, వారి పట్ల వాగ్దానమును నెరవేర్చుట కొరకు ప్రభువు మోషేను వాడుకోవాలనుకున్నాడు. అయితే ఇప్పుడు మోషే కర్రను చేత్తో పట్టుకొని వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. మరియు యెహోవా ఇట్లనడు, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను అక్కడ చూశాను, అక్కడ ఉన్నాను, వారి మధ్యలో ఉన్నాను, వారు పెట్టే మొరను ఆలకించాను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వెళ్ళి వారిని విడిపించాలి. నువ్వు వెళ్ళి వారిని అమ్మో నేను పోనయ్యా, అమ్మో నేను పోనయ్యా కాదు, నువ్వే వెళ్ళాలి. ఒకవేళ మనము చేతగాని వారమే కావచ్చు, తెలివి తక్కువ వాళ్ళమే అవ్వచ్చు. ఇప్పుడు అనేక మంది అనుకోవచ్చు, ఏ విధంగా నేను సంపాదించిన సంపాదన నా అక్కడికి వస్తుంది అనుకోవచ్చు. ప్రభు అన్నీ కూడా జీరో చేసేస్తాడు. తను వాడుకోవాలనుకుంటే ప్రభు అన్నీ కూడా జీరో చేసేసి జీరో నుంచి హీరోకి తీసుకొస్తాడు. అంతేనా? జీరో నుంచి 100కి తీసుకొస్తాడు. తను వాడుకోవాలనుకుంటే, ప్రభు వాడుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తాడు? 100 నుంచి జీరోకి తీసుకొస్తాడు. జీరో నుంచి 100కి తీసుకొస్తాడు. అయితే మన తెలివి ద్వారా, మన జ్ఞానం ద్వారా ఎన్నో అనేక విధాలైనటువంటి నేర్చుకొని ఉండొచ్చు, సకల విద్యలు వచ్చి ఉండొచ్చు, మాటలు నేర్పరిగా ఉండొచ్చు. కానీ మాటలు, అయ్యో నేను నత్తివాడినే అన్నాడు, నువ్వే కావాలి అన్నాడు. అయినా పర్వాలేదు, నువ్వే కావాలి, నత్తివాడు అయినా నువ్వే కావాలి అంటున్నాడు. నేను అక్కడికి వెళ్ళలేను అంటున్నాడు. అనేక విధాలైనటువంటి సాకులు చెప్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా
యెహోవానైన నేనే కదా, యెహోవానైనా నేనే కదా, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నేను నీ నోటికి తోడై ఉండి ఏమి పలుకవలసినది నీవు ఏమి పలుకువలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాడు. దేవుడు చెప్తూ ఉంటున్నాడు, నువ్వు వెళ్ళు, కార్యమును జరిగించేది నా వంతు. ఒకవేళ ఇప్పుడు నీ దగ్గర డబ్బులే లేకపోవచ్చు, అనేక విధాలైనటువంటి శోధనలో ఉండొచ్చు, అనేక మంది నిన్ను అవమానిస్తూ ఉండొచ్చు. ఆ అవమానం జరిగిన చోటుకే నువ్వు వెళ్ళాలి. ఆ విధమైనటువంటి ఆ చోటనే నిన్ను హెచ్చిస్తాడు. అటువంటి చోటు నుండే ప్రభువు మరలా పైకి లేపేవాడు. ఎక్కడి నుండైతే పారిపోయి వచ్చేసాడో, అక్కడ ఉండలేను అనుకొని పారిపోయి వచ్చాడో, మళ్ళీ అక్కడికే పంపిస్తున్నాడు దేవుడు. ఎందుకు? తన ఏర్పరచుకున్న బిడ్డల కొరకు. ప్రభువు సంకల్పము చూడండి ఎంత గొప్పదో. ఆయన ముందుగానే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టి ఉంచాడు. ముందుగానే ఇవన్నీ కూడా సిద్ధపరిచి ఉంచి ప్రభువు మోషేతో మాట్లాడుతున్నాడు. నోటి మాంద్యమా, అయితే నీకు తోడుగా ఎవరిని ఇస్తానన్నాడు? అహరోను. మీ అన్న అన్నాడు కదా, మీ అన్నయ్యనా అహరోను. అబ్బో నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశానయ్యా, వాడు భలే దుడుకు, భలే మాటల్లో దుడుకు. అటువంటి వాడినే నేను వాడుకోబోతున్నాను, నీకు తోడుగా ఇస్తున్నాను, ఓ వెళ్ళు. తర్వాత మరలా ఇక్కడ చూడండి ఏమంటున్నాడో, అక్కడ వాళ్ళకి ఐగుప్తీయుల దగ్గర రథములు గుర్రములు అన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళ దగ్గరికి నేను ఎట్లాగ వెళ్ళాను అని చెప్పి అన్నప్పుడు ప్రభు అందుకు మోషేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపించినన్నుటకు ఇది నీకు సూచన అని. ఇది నీకు సూచన. ఏ సూచన చెప్తున్నాడు ఇక్కడ? సూచన చూడండి. నీ కర్రను తీసుకొని ఏం చెప్పాడు అక్కడ? నీ కర్ర కింద పడే, నీ కర్ర కింద పడేసి చూడు. కర్ర కింద పడేసిన వెంటనే ఏమైంది? సర్పముగా తయారైంది, పాముగా తయారైంది. అది తీసుకుపోయి ఆ కర్ర మళ్ళీ ఆ పామును మళ్ళీ పట్టుకో అంటేనే పాముని పట్టుకున్న వెంటనే మరలా కర్రగా మారింది. అయితే ఆ కర్ర తీసుకుపోయి ఎవరి మీద ఏమంటున్నాడు? ఫరో మీద ఏమంటున్నాడు? మా పాము అయి. అయితే ఇంకా సూచక్రియ, నువ్వు అట్లాగైతే నువ్వు వెళ్ళడానికి ఇష్టపడలేదు కాబట్టి నీ చెయ్యి తీసి ఎక్కడ పెట్టమంటున్నాడు? నీ చెయ్యి తీసి నీ ఎదలో పెట్టమంటున్నాడు. పెట్టినప్పుడు ఆ చెయ్యి ఏంగా మారింది? కుష్టుగా మారిపోయింది. కుష్టు వచ్చేసింది. నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు చేయాల్సిందే. నువ్వు సాకులు చెప్తే కుదరదు. ప్రభు నిన్ను ముందుగానే ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఇప్పుడు మరలా నీ చెయ్యిని ఇక్కడ పెట్టమన్నప్పుడు ఆ చెయ్యి ఏంగా మారింది? మరలా నార్మల్ పొజిషన్కి వచ్చేసింది, మరలా యథావిధంగా వచ్చేసింది చెయ్యి. అయితే వీటిలో మనము ఇక్కడ మనం చూడవలసిన విషయాలు మనం చూసినప్పుడు, ఫస్ట్ ఈ పొదల గురించి మనం చూస్తుంటున్నాం. ఈ పొదలో మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్, లార్డ్ ఈజ్ విత్ యూ ఇన్ ద ఫైర్. ఆ అగ్నిలో జాగ్రత్తగా ఆలకించండి.
ఈసారి నుంచి కొంచెం కుర్చీలు ముందుకు జరిపేస్తే బాగుంటుందేమో. కుర్చీలు వెనకేయడం వల్ల గోడ కానుకొని నిద్రపోతున్నట్టున్నారు. కుర్చీలు కొంచెం ముందుకు జరిపేద్దాము ఈసారి నుంచి. లార్డ్ ఈజ్ విత్ యూ ఇన్ ద ఫైర్. ఆ అగ్నిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎవరికి తోడుగా ఉన్నాడు దేవుడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోని ఆ అగ్నిలో పడవేసినప్పుడు, అక్కడ చదవండి ఒకసారి 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24-25 వచనాలు చూడండి. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఏం చేశారంట? బంధించేశారంట. బంధించి అగ్నిలో పడేశారంట. అంటే ఇంకా కదలలేని పరిస్థితుల్లో, కదలలేని పరిస్థితుల్లో ఆ అగ్నిలో పడేశారు. తర్వాత తన మంత్రులను అడిగిను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరించారు. మంత్రులు కూడా చెప్తున్నారు ఏమని? కరెక్టే, అవును, మనం బంధించి వారిని 3 వేసింది మనము అని చెప్తున్నారు. అందుకు రాజు, అయితే నేను 4 మనుషులను చూస్తున్నాను. ఎవరు? అన్యుడైన రాజు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు రాజు ఎవరు? ఒక అన్యుడు. ఇప్పుడు యుద్ధం జరుగుతుందే, పారసీక దేశము. ప్రభు చిత్తమైతే అది హిస్టరీ. ఈ యుద్ధ చరిత్ర ఇవి అంతా కూడా మనము తెలుసుకోవాలి. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చినట్లయితే ఆ యొక్క హిస్టరీ అంతా కూడా వాక్యానుసారంగా ఏమై ఉంటున్నదో మనం చూద్దాము. నెక్స్ట్ తర్వాత చూద్దాము. ఈ దినాల్లో అయితే వాక్యం కొరకు ఆసక్తి కలిగిన వారు చాలా తగ్గిపోతూ ఉంటున్నారు. వాక్యం నిమిత్తము ఆసక్తి కలిగిన వారు తగ్గిపోతూ ఉంటున్నారు. అయితే ఆ యుద్ధము జరుగుతూ ఉంది కూడా ప్రభు చిత్తానుసారంగానే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ రాజు ఏమంటున్నాడు? నేను 4 మనుషులను ఎట్లాగా చూస్తున్నాడంట? బంధకములు లేక చూస్తున్నాడంట. అక్కడ ఎవరు తోడుగా ఉన్నారు వారితో? దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ బంధకములు విడిపోయాయి. అగ్నిలో కూడా, శ్రమలో కూడా మనల్ని విడిపించి, ఆ శ్రమలోనే మనము ఆనంద గానాలు చేసే విధముగా మనల్ని తీర్చిదిద్దగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎటువంటి శ్రమలోనైనా కూడా మనల్ని ఆయన ఆ బంధకముల నుండి విముక్తిని దయచేసి మనల్ని నడిపించడానికి ఆ శ్రమలో కూడా మనకు తోడుగా ఉన్నాడు దేవుడు. తర్వాత 2వ పాయింట్గా మనం చూసినప్పుడు, there is a voice blessed in that fire. దీవెనకరమైన ఆ స్వరము వినిపిస్తూ ఉంది. దీవెనకరమైన స్వరము ఆ పొదలో నుండి, ఆ అగ్ని పొదలో నుండి వినిపిస్తూ ఉంది. ఆ మంటలో ఏముంది? దేవుని యొక్క స్వరము. అబ్రహామును పిలిచినది ఆ స్వరమే. తర్వాత సమూయేలు వినినది మనం పాట పాడుకుందాము. సౌలును మార్చినది ఆ స్వరమే. ఎంతో మందిని ఆ స్వరము ద్వారా ప్రభువు దీవించాడు. ప్రభువు దీవించి ప్రభువు అనేక విధాలుగా వారిని వాడుకున్నాడు. అయితే ఆ పొదలో తోడుగా ఉన్నది ఆయన స్వరము తోడుగా ఉంటున్నది. దీవించే ఆ స్వరము తోడుగా ఉంది. అయితే అక్కడ ఆ బంధకాలు లేకపోతే ఆ శోధనలు మధ్యలో మనం ఉన్నప్పుడు there is a way in that fire. ఆ శ్రమలో నుండి కూడా, ఆ అగ్నిలో నుండి కూడా మనము బయటికి రావడానికి మార్గము ఆయన ముందుగానే
ప్రణాళిక సిద్ధపరిచి ఉన్నాడు. మోషేను ఏ విధంగా అయితే సిద్ధపాటు చేసుకొని ఉన్నాడో ఇజ్రాయేలీల కొరకు, ఈ దినం కూడా మనము శోధనలో ఉన్నప్పుడు ఆ శోధనలో నుండి బయటకు తీసుకురావడానికి ముందుగా ఒక ప్రణాళిక సిద్ధపరిచి ఉంటున్నాడు. అయితే ఆ ప్రణాళిక ప్రకారము జరగాలి అంటే ఏం చేయాలి? మనము ప్రభువుని స్తుతించే వారముగా మనం ఉండాలి. శ్రమలోనైనా ఏ విధంగా వారు ఆ మంటల్లో కూడా ప్రభుని ఏ విధంగా షడ్రక్ మెషక్ అబేద్నెగో స్తుతిస్తూ ఉన్నారో ఆ విధంగా స్తుతించే వారంగా మనం ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభు అయితే మార్గమును క్లోజ్ చేసి ఉంచాడు. ఎక్కడ? ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం చూసినప్పుడు, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలువబెట్టు. అంటే అక్కడ ఆ మార్గమును మూసివేశాడు. ఏ మార్గము? జీవ వృక్షము అనే మార్గమును మూసివేశాడు. యేసుక్రీస్తు ద్వారా ఆ మార్గమును మనకు తెరచి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా ఆ మార్గమును మనకు తెరిచి ఉంచి పరలోక రాజ్యములో మనము చేరుటకు ఆయన మన కొరకు మార్గమును సిద్ధపరిచి ఉంచాడు. ఈనాడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలీల కొరకు మోషేను ఏర్పరచుకున్నట్టుగా మనల్ని కూడా ఆ విధంగా ఏర్పరచుకుని ఉంటున్నాడు. మన కొరకు మార్గము సిద్ధపరిచి ఉంటున్నాడు. అయితే ఆ మార్గంలోనికి మనము రావలసిన వారమై ఉంటున్నాం. నాలుగో పాయింట్, దేర్ ఈస్ ఏ డైరెక్షన్ ఇన్ దట్ ఫైర్. ఒక నిర్దేశిక, ఒక దిశ నిర్దేశికత ఉంటున్నది. ఆ ఫైర్ లో నుండి, ఆ అగ్నిలో నుండి బయటకు రావాలంటే, అగ్నిలో ఇప్పుడు మంట మండుతూ ఉందంటే, ఒకవేళ బిల్డింగ్ మంట మండుతూ ఉంది, ఎట్టంటే అటు వెళ్ళిపోతారా? దూకేస్తారా? ఇప్పుడు ఫైర్ ఆఫీస్ నుంచి వస్తారు. ఫైర్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు వారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్కు తగిన బట్టలన్నీ కూడా ధరిస్తారు. వారు ముందుగా అవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని వస్తారు. అయితే అందులో కూడా ఒక దిశా నిర్దేశికత ఉంటున్నది. ప్రభువు ఏ విధంగా మనల్ని విడిపించగలడు, ఆయన చిత్తానికి లోబడే వారముగా మనం ఉండాలి అని ప్రభువు మనల్ని నిర్దేశిస్తూ ఉంటున్నాడు. ఆయన ఉపదేశిస్తూ ఉంటున్నాడు. ఆ దిశా నిర్దేశికతలో మనము వెళ్ళినప్పుడు ఆ అగ్ని బంధకముల్లో నుండి మనము బయటకు రాగలము. ఆ విధంగా అయితేనే మనము, ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు బయటకు రావడానికి ప్రభు తోడుగా ఉండి 10 తెగుళ్లను రప్పించి వారిని బయటకు తీసుకువచ్చాడు. సకల సంపదలతో బయటకు తీసుకువచ్చాడు. ఎటువంటి సంపద అండి? వారు బంగారంతా కూడా వారి చేతికి వచ్చేసిందంట. ఐగుప్తులో ఉండే బంగారంతా వారి చేతులకి వచ్చేసింది. అటువంటి సకల సంపదలతో మనల్ని ఆ శోధనలో నుండి బయటకు తీసుకురాగల సమర్థుడు మన దేవుడు. అయితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు మంచి మాట రాస్తాడు. 81వ దావీదు కీర్తన 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. 81వ దావీదు కీర్తన 6, 7 వచనాలు మనం చూసినప్పుడు, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందును. ప్రభు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనల్ని విడుదల చేయడానికి, మోత గంపలను ఎత్తకుండా ఆ బరువును దించడానికి, ఆ భారమును దించడానికి మన కొరకు ప్రణాళికను సిద్ధము చేసి ఉంటున్నాడు. అయితే
దాని నుండి మనం బయలుదేరినప్పుడు ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మెరీబా జలము యొద్ద నిన్ను శోధించి తిని. ప్రభు చూసారా ఏ విధంగా వారిని విడుదల చేయడానికి వారికి ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఉంటున్నాడు. అయితే అది ఒక డైరెక్షన్ లో ఉంటుంది. ప్రభు యొక్క డైరెక్షన్ లో, అంటే ప్రభు యొక్క దర్శకత్వం అంటారు డైరెక్షన్. ఆ దర్శకత్వంలోనే ప్రభు యొక్క దిశానిర్దేశకతలోనే మనము ప్రయాణం చేసినప్పుడు ప్రభు మనల్ని ఆ రీతిగా విడిపించి మోతగంపలను ఎత్తకుండా ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారో ఇశ్రాయేలీయులు అటువంటి భారమును వారి భుజాల నుండి దింపేసి మోతగంపలను ఎత్తకుండా ఆ భారాన్ని తీసివేయడానికి విడుదలను దయచేసి దేవుడు. అయితే ఇప్పుడు 4 పాయింట్లు చెప్పాను. ఏంటి ఆ 4 పాయింట్లు? 4 పాయింట్లు చెప్పానండి, వింటున్నారా? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ పాయింట్, లార్డ్ ఈజ్ విత్ యూ ఇన్ ద ఫైర్. మంటలో కూడా, ఆ అగ్నిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. రెండవదిగా, there is a voice blessed in the fire. అక్కడ దేవుని దీవెనకరమైన మాటలు ఆ అగ్నిలో మనకు తోడుగా ఉన్నాయి. ఆ స్వరము, దేవుని స్వరము అక్కడ తోడుగా ఉంది. మన బాధలను చూస్తూ ఉంది. ఆ దేవుని స్వరమే దేవుడై ఉంటున్నాడు. ఆయన తన బిడ్డల బాధలను చూస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు there is a way in that fire. ఆ అగ్నిలో నుండి బయటకు రావడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గము గుండా మనము వచ్చినప్పుడు బయటకు రాగలము. దేవుని యొక్క మార్గం. అయితే నాలుగవదిగా మనం చూసినప్పుడు there is a direction in that fire. తర్వాత ఐదవదిగా చూసినప్పుడు ఐదవది, there is a wonder in that fire. There is a wonder in that fire. Praise the Lord. Hallelujah. Wonder అంటే అద్భుతము. ఆ అగ్నిలో కూడా అద్భుతం ఉంది. శ్రమలో కూడా అద్భుతము దాగి ఉంది. ప్రభు నిన్ను పెట్టే శోధనలో కూడా, లేకపోతే నువ్వు అనుభవించే శ్రమలో కూడా అద్భుతము దాగి ఉంది అని గ్రహించగలిగి, నువ్వు ఎప్పుడైతే గ్రహించగలవో ఆ అద్భుత కార్యమును, ప్రభు చేయబోతున్న అద్భుత కార్యమును నువ్వు చూడగలవు. అద్భుతము దాగి ఉంది. ఆ అగ్నిలో కూడా అద్భుత కార్యములు చేయగల గొప్ప దేవుడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినప్పుడు ఆ అద్భుత కార్యము, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నీకు మరలానెత్తును. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, ఆ అగ్ని బంధకముల్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా మరలా తిరిగి ఇస్తానని ఆయన చెప్తూ ఉంటున్నాడు. తిరిగి నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. అటువంటి నువ్వు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు, వండర్స్, అద్భుత కార్యములు, ఆ అద్భుత కార్యములు నీకు చూపించడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. అయితే ఆ అద్భుత కార్యములను చూడాలనుకుంటే నువ్వు దేవుని స్తుతించేవాడుగా ఉండాలి. శ్రమలో కూడా నువ్వు దేవుని స్తుతించేవాడుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. ఆరవదిగా, there is a promise in that fire. There is a promised land in that fire. There is a promise in that fire. అంటే అక్కడ వాగ్దానం ఉంది. ఆ శ్రమలో కూడా వాగ్దానం ఉంది నీతో కూడా.
ప్రభువు చేసిన వాగ్దానము ఆ శ్రమలో నీతో కూడా ఉంది. వాగ్దాన భూమిని స్వతంత్రించుకొనుటకు ఏ రీతిగా అయితే అబ్రహాముతో చేసిన నిబంధన వాగ్దానము స్థిరపరిచి ఉంటున్నాడు, ఆ వాగ్దానం కూడా మన పట్ల ఆయన నెరవేర్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఏంటి? లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఈ యొక్క వాగ్దానము అబ్రహాముతో చేసిన వాగ్దానం దేవుడు మర్చిపోలేదు. వారు శోధనలో ఉన్నప్పుడు వారితో కూడా ఉన్నాడు. వారు శోధనలో ఉన్నప్పుడు ఆ వాగ్దానం వారితో కూడా ఉంది. కాబట్టే ప్రభు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఇక్కడ దావీదు మహారాజు అయితే ఒక మాట అంటాడు 116వ కీర్తన 11వ వచనంలో, నేను తొందరపడిన వాడునై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదనుకున్నాడు, కానీ మనిషి కుమారుడు ఉన్నాడు నమ్మదగిన వాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకై నా కొరకై మరణించి తిరిగి లేచి నిత్య జీవాన్ని ఇస్తానన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చిన వాడు మరలా తిరిగి రానై ఉన్నాడు. అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. ఈ యొక్క అంత్య దినాల్లో మనం ఇంకా ఎక్కడున్నాము? ఇంకా డబ్బు దగ్గరే ఉన్నామా? కొత్త ఇంటి దగ్గరే ఉన్నామా? లేకపోతే సొంత ఇల్లు కావాలని అక్కడే ఉండిపోయామా? అక్కడే ఆగిపోయామా? కారు కావాలని అక్కడే ఆగిపోయామా? ఆస్తి లేదని అక్కడే ఆగిపోయి ఉన్నామా? కానీ ఆయన ముఖాన్ని వెదుకుటకు, ఆయన్ని చూచుటకు ఎక్కడికి రావాలి? దేవుని పర్వతమైన హోరేబు పర్వతమునకు రావాలి. హోరేబు పర్వతము అది దేవుని మందిరము. యాజ్ ఏ క్రిస్టియన్ గా, క్రైస్తవునిగా నీకు నాకు ఉండవలసింది ఏంటి? దేవుని మందిరము. మనము అనేకమైన అన్ని జనుల్లాగా కాకుండా ఒక సంఘమునకు మనము కట్టుబడి ఉండాలి. ఆ సంఘములో పాలిభాగస్తులుగా ఉండాలి. ఆ సంఘములో నువ్వు అన్ని కూడా కార్యక్రమాల్లో నువ్వు పాలు పంచుకోవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క ఆ మందిరము, దేవుని యొక్క ఆ పర్వతం అనే ఆ పర్వతము దగ్గరకు మనం వచ్చినప్పుడు అక్కడ మనకు కనిపించబోయే దేవుడు మనల్ని విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. తర్వాత ఏడవదిగా, చిట్ట చివర ఏడవదిగా 7 పాయింట్లు, 7 మాటలు నేను తెలియజేస్తున్నాను. ఈ దినమున ప్రభు మనకు చూపించి ఉంటున్నాడు. ఆ 7 మాటలు ఏంటి? దెర్ ఈస్ ఏ హెల్ప్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద బుష్. అక్కడ మనకు సహాయం ఉంది. ఎక్కడ నుండి బయటకు రావడానికి? ఆ పొదలో నుండి బయటకు రావడానికి సహాయం ఉంది. ఆ సహాయమే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ సహాయమే మన దేవుడై ఉంటున్నాడు. అయితే ఆ సహాయమును పొందగోరి మనము ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, ఆయన సన్నిధిలో మనము కనిపెట్టి ఉన్నట్లయితే, ఎంతమంది కనిపెట్టి ఉన్నారు ఈ దినమున మనం చూసినట్లయితే? గత దినాల్లో అయితే ఏదైనా కార్యక్రమము, ప్రార్థన అంటే పరిగెత్తుకొని వెళ్ళేవారు. కానీ ఈ దినాల్లో ప్రార్థన మందిరానికి రావడమే, ఆదివారం మందిరానికి రావడమే చాలా కష్టమైపోతుంది. ఈ దినాల్లో, అంత్య దినాల్లో ఆత్మలు అనే మాటలు మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. ఆ సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవుని ప్రార్థన చేసితిని,
ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో చొచ్చెను. ఎంతమంది వచ్చి మందిరము ఉంది, మందిరంలోకి వచ్చి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ యొక్క అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. ఇంకా ముందుకెళ్తే ఈ యొక్క సిలువ శ్రమల దినాల్లో మనం ఉంటున్నాం. ఎంతమంది దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు? చాలా కొద్ది మందే కనిపిస్తుంటున్నారు. వేళ్ళలో చాలా కొద్ది మంది. అయితే మనము లోక పనుల్లో బిజీ అయిపోయి ఉంటున్నాం. ఇవేమి అక్కడికి రావు అని తెలుసుకోవాలి. ఒకవేళ ప్రభువే నిన్ను దీవించాలి అనుకుంటే అవన్నీ అక్కడికి రావు. నిన్ను జీరో చేసేస్తాడు. అక్కడ జీరో చేసి మరలా ఆయన అక్కడి నుండి ఆయన పైకి లేపగల సమర్థుడు. ఒకవేళ నువ్వు కష్టపడుతూ ఉండొచ్చు, కష్టపడిన సమయం అంతా వ్యర్థమే. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఆయన తెలియజేస్తాడు, సూర్యుడి కింద ప్రతి ఒక్కటి కూడా మనుషుడు పడు ప్రతి కష్టము వ్యర్థమే 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 అంటున్నాడు. నువ్వు వ్యర్థం. ఒకడు గాలికి ప్రయాసపడినట్లు మనము ఈ దినమైతే ఏదో ఇంకా నేను తిన్నాను, బ్రతికాను, ఏది సంపాదించింది, ఏది వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది సంపాదన, ఏది ఏమీ ఉండదు. అప్పుడు ప్రభువు జ్ఞాపకం వస్తాడు. అప్పుడు మనం పెట్టే మొరను ప్రభు ఆలకించి అప్పుడు మనల్ని జీరో నుండి పైకి లేవదీయడానికి. అయితే సమయమును పోగొట్టుకుంటున్నావేమో, సమయమును పోగొట్టుకుంటున్నావేమో. ఆ సమయము నువ్వు ఎక్కడ వృధాగా గడుపుతున్నావు. నువ్వు కష్టపడుతున్నావు, కష్టపడి 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 ఏం చేస్తున్నావు? ప్రభువుకి ఇచ్చే సమయమును ప్రభువుకి ఇచ్చినట్లయితే ప్రభు మనం కష్టపడేదాన్ని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ప్రభువుకి ఇచ్చే సమయాన్ని. అందుకనే ఒక నిన్నటి దిన నేను మన మార్టిన్ లూథర్ యొక్క జీవిత చరిత్ర చదువుతూ ఉంటే నేను నార్మల్గా దేవుని ప్రార్థన చేస్తాను. రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తాను, 5 మార్లు ప్రార్థన చేస్తాను. ఒకవేళ పనులు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తామండి? మనమైతే పనులు ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఏం చేస్తాము? గబగబా 2 మాటలు, ప్రభువా నన్ను దీవించు, నీకు స్తోత్రం, నాకు ఆత్రం, వెళ్ళిపోవడమే. అయితే ఆయన మార్టిన్ లూథర్ చెప్తాడు, ఈరోజు నాకు పనులు ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ సమయం ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఆ రీతిగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఇది మన ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకవేళ శ్రమలో ఉన్నావా? అయితే ఆయన్ను విడిచిపెట్టద్దు. శ్రమలో ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని యొక్క నిబంధనలో ఉన్నావు, దేవుని సంకల్పంలో ఉన్నావు అని గుర్తుపెట్టుకొని ప్రభువుని ఆరాధించినట్లయితే ప్రభు నీకు తోడుగా, ఆ శ్రమలో కూడా నీకు తోడుగా ఉన్నాడు. ఏ విధంగా అయితే ఆ కాలిపోతున్న ఆ యొక్క పొద మండిపోతూ ఉంది, కానీ అది కాలిపోవట్లేదు. అయితే ఆ శ్రమలో నువ్వు నేను కరిగిపోము అని, లేకపోతే వాడి మసైపోము అని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆ శ్రమలో ఎవరైతే ఆ శ్రమలలో ఉంటున్నారో, నీ భుజాల మీద ఆ భారాన్ని మోయలేకపోతున్నావో, ఎంతో భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావో, అది దేవుడు చూస్తూ ఉన్నాడని జ్ఞాపకమునకు తెచ్చుకోవలసిన వారమై ఉంటున్నావు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నువ్వు గుర్తె
చేసినట్లయితే ఈ దినమునే ప్రభు ఆయన నిన్ను ఆ పొదలో నుండి బయటకు తీసుకొచ్చే మార్గమును, ఆయన సంకల్పించిన మార్గమును మన ముందు పెడుతూ ఉంటున్నాడు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన ఆశీర్వాదములు దాగి ఉన్నాయి. ఆ యొక్క ఆశీర్వాదములను పొందగోరుచున్నావా? ఆ దీవెనలను పొందగోరుచున్నావా? దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండి, ఏదెనులో ఆదాముతో నుండి హానకు తోడా నేగేను, దీర్ఘదర్శకులతో నుండి, దీర్ఘదర్శకులతో నుండి ధన్యులు దేవుని గలవారు, ధన్యులు దేవుని గలవారు, తోడుగనున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆ శ్రమలలో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతను అని చెప్పిన మాటలను మనము జ్ఞాపకము చేసుకొని మనము దేని కొరకై ప్రయాసపడుతున్నాము. అయితే ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థము కాకుండా ఉండాలి అంటే, ఆ ప్రయాస అంతా కూడా వృధా కాకుండా ఉండాలి అంటే మనము దేవుని చెంతకు రావాలి, దేవుని మందిరమునకు రావాలి. దేవుని పర్వతమైన హోరేబునకు ఏ రీతిగా అయితే మోషే భక్తుడు వచ్చి ఉంటున్నాడు, ఆయన అక్కడ ఉంటున్నాడు. ఆయన ముఖమును వెతుకుటకు మనం రావాలి, ఆయనను వెతుకుటకు మనం రావాలి, ఆయన అద్భుత కార్యమును చూచుటకు మనం రావాలి. ఆ పొద కాలిపోతూ ఉంది కానీ, ఆ పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. అయితే అటువంటి అద్భుత కార్యమును మన పట్ల చేయడానికి ప్రభు సమర్థుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహిమోన్నతుడా, దయగల రక్షక, కృపగల రాజా, అద్వితీయుడా, అద్భుతకరుడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కృపలో తండ్రి ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని తండ్రి, మీరు మాకు తోడుగా ఉన్నారని మరి ఒకసారి మమ్మల్ని మాకు నేర్పినందుకు, మాకు జ్ఞాపకం చేసినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, మీరు మా పట్ల చేసిన వాగ్దానములను బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు వాగ్దాన పుత్రుడుగా ఈ భూమి పైకి మీరు వచ్చిన విధానం బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, మీరు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు తండ్రి, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు తండ్రి. యేసయ్యా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభువా, ఏ శ్రమలలో అయితే, ఏ అగ్నిలో అయితే వారు ప్రభా మండుతూ ఉంటున్నారో, అయితే వారు కాలిపోరు, మేము కాలిపోము అనే విషయమును జ్ఞాపకం ఉంచుకొని మీ చెంతకు చేరి వారు మిమ్మల్ని స్తుతించి బిడ్డలుగా ఆ శ్రమలో కూడా మిమ్మల్ని ఏ రీతిగా షడ్రక్, మెషక్, అబేద్నెగో మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నారో, మీతో కలిసి స్తుతిస్తూ ఉంటున్నారో, ఆ రీతిగా తండ్రి సంఘముతో కలిసి స్తుతించుటకు మీ బిడ్డలకు నేర్పించమని మీ పాదముల చెంత మొరపెట్టుకుంటూ మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అద్భుత కార్యమును చూచుటకు మీ కృపలో సహాయములు దయచేయమని వేడుకుంటూ మీకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించు
నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యపుణ్య నామమున వినయముతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిల్చున్నట్లయితే స్తుతి కీర్తన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. దీవించి క్షేమాన్ని